హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. మనం రోజు ఇంట్లో చేసే పనులు చాలా కష్టపడి చాలా టైం తీసుకుని చేసే పనులు కూడా చాలా సులభంగా తక్కువ టైంలో చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఒక్కొక్కసారి చూసుకోము, లిక్విడ్ సోపు వేస్తాం కదా, అదే లిక్విడ్ డిటర్జెంట్ వాడతాం వాషింగ్ మిషన్కి, అది కానీ సర్ఫ్ కానీ అయిపోతూ ఉంటాయి. మనకి అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలన్నప్పుడు, ఏమీ లేనప్పుడు ఇలా డెటాల్ హ్యాండ్ వాష్ తోటి కూడా బట్టల్ని ఉతికేసేయచ్చండి. అప్పటికప్పుడు ఇది వాడుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇలా హ్యాండ్ వాష్ని నార్మల్గా సర్ఫ్ ఎంత వేస్తామో దానికన్నా కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. వేసేసి మనం నార్మల్ వాష్కే మిషన్ ఆన్ చేసేసుకుని వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనం డైలీ వాష్ చేసినప్పుడు పిల్లల బట్టలకి కానీ టవల్స్ కానీ మనం బట్టలకు ఉండే బ్యాక్టీరియా పోవడానికి డెటాల్ లిక్విడ్ లేదంటే మనకి కంఫర్ట్ లిక్విడ్ వేస్తాము మంచి స్మెల్ కోసం. అవి వేయాల్సిన అవసరం లేదు. ఇలా డెటాల్ హ్యాండ్ వాష్తో వాష్ చేసినప్పుడు ఇలా ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు హ్యాండ్ వాష్ని వాడుకోవచ్చండి. బట్టలకి చాలా బాగా పనిచేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది ఇలా మూత ఓపెన్ చేయగానే వాషింగ్ మిషన్ది. అలాగే షైనీగా ఉంటాయి బట్టలు. నెక్స్ట్ మనకి ఇలా షర్ట్ కాలర్స్ దగ్గర, అలాగే మనకి వైట్ క్లాత్స్ షర్ట్లు అవిను వాష్ చేసినప్పుడు కూడా ఇవి కూడా చాలా నీట్గా వదులుతాయి. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా చిన్న కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేయాలన్నమాట, మూత దగ్గర నుంచి 2 ఇంచెస్ కిందకి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం స్లైస్ బాటిల్ కానీ లేదంటే చిన్న మాజా బాటిల్ కానీ తీసుకుంటే అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అది మనకి ఇంకా బాగా పనిచేస్తుంది. నా దగ్గర అది ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలా థిన్గా ఉన్న బాటిల్తోనే చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక ఫ్లవర్ షేప్లో జిగ్జాగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని క్యాప్సికమ్ ఇలా పైన తొడిమ ఉంటుంది కదా, తొడిమ దగ్గర హార్డ్గా ఉంటుంది ఆ పార్ట్ అంతా, గింజలు అంతా పట్టుకుని ఉంటుంది. దాన్ని విడిగా కట్ చేయడానికి కట్ చేసుకున్న బాటిల్ని అలా దించి ఇలా ట్విస్ట్ చేస్తే చాలు, అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది అండి. ఇదైతే ఈ టిప్ యూస్ చేసి చూడండి. మనం క్యాప్సికమ్ కట్ చేయకుండానే రెసిపీస్ కూడా చేయాలనుకుంటాం కదా, ఎగ్ కట్ చేసి వేయడం కానీ లేదంటే దాంట్లో ఏదైనా మసాలా పెట్టేసి కుక్ చేసుకుంటాం, దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి సిల్వర్ ఫాయిల్ని ఇలా ఉండలాగా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా బాల్ లాగా చేసి దాన్ని ఎంత బాగా వాడుకోవచ్చు అంటే, మనకి క్యారెట్ పైన అంతా తొక్క పీల్ చేసేస్తాం కదా పీలర్ తోటి, పీలర్ వాడే పని లేకుండా ఇలా మనకి సిల్వర్ ఫాయిల్ని చుట్టేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అది కొంచెం రఫ్గా ఉంటుంది. ఆ రఫ్గా ఉంటుంది కాబట్టి దాంతో క్యారెట్స్ పైన ఇలా అనేసామంటే మనకి పైన అసలు పొట్టే ఎట్లా పోయిందో కూడా తెలియదు అనమాట. అంత నీట్గా అయిపోతాయి చక్కగా. మరీ వేస్ట్ అవ్వకుండా మన పీలర్ కూడా వాడే పని లేకుండా ఇలా ట్రై చేయొచ్చు. అలాగే మనకి పొట్లకాయ పైన ఉండే పొట్టు కూడా తీస్తాం కదా, అప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సిల్వర్ ఫాయిల్. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, పచ్చిమిర్చి మనం ఎక్కువ రోజులు కలర్ మారిపోకుండా ఫ్రెష్గా ఉండటానికి, అలాగే రెడ్గా అయిపోతాయి కదా, రెడ్గా అవ్వకుండా, నెక్స్ట్ మనకి కుళ్ళిపోకుండా ఇవి పాడైపోకుండా ఉండడానికి టిప్స్ చెప్తున్నాను. ఇక్కడైతే మనకి తొడిమలు తీసేసుకుని దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఆకులు లాంటివి ఉన్న తీసేసి నీట్గా పెట్టుకోండి. పచ్చిమిర్చి మనం ఏదైనా బాక్స్లోకి వేసుకుని కానీ ఇలా చిన్న బుట్టలోకి కానీ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, వాడిపోయినట్టు కూడా అయిపోతాయి. అలా కూడా అవ్వకుండా ఫ్రెష్గా ఉండటానికి అడుగున ఇలా 2 టిష్యూ పేపర్లు అయితే వేసుకోండి. పేపర్ నాప్కిన్స్ వేసి పచ్చిమిర్చిలన్నీ దానిపైన వేసేసి పైన ఇంకొక టిష్యూ పేపర్ని వేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వల్ల మీకు ఏదైనా చెమ్మ ఉన్నా కూడా అవి పీల్చుకొని మిర్చి పాడవకుండా ఉంటాయి, కలర్ మారకుండా ఉంటాయి. ఇలాగే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి టూత్పేస్ట్ మొత్తం అయిపోతుంది కదా, అయిపోయింది, ఇంకా ఎంత పిండినా కూడా బయటికి రాదు, కానీ ఇంకా దాంట్లో ఉంటుంది, చివరి అంతా ఉండిపోద్ది. దాన్ని తీయటానికి ఏదైనా స్కేల్ కానీ లేదంటే ఇలా సమానంగా ఉన్న చాకు తీసుకోండి. షార్ప్ ఉన్న వైపు కాకుండా వేరే వైపున పెట్టి ఇలా మనం ముందుకి నెట్టినట్టు చేసామంటే పేస్ట్ అంతా ముందుకు వస్తుంది. తర్వాత వెనక నుంచి మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక క్లిప్ పెట్టేసుకోండి. ఇంకా పేస్ట్ వెనక్కి వెళ్ళదనమాట. ఇంకా మనం ముందుకు చేర్చిందంతా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగే ట్రై చేయండి. చూసారు కదా, ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. బాయ్.